నెట్ఫ్లిక్స్ ఓటీటీలో మండల మర్డర్స్ అనే వెబ్ సిరీస్ అయితే స్ట్రీమింగ్ అవుతుంది. అది మన తెలుగులో కూడా అవైలబుల్లో ఉంది ఇప్పుడు. మరి ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం. ఇక స్టోరీ విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్ ప్రాంతంలోని చరణ్దాస్పూర్లో 1952లో ఈ కథ అయితే స్టార్ట్ అవుతుంది. చరణ్దాస్పూర్ దట్టమైన అడవి దగ్గరలో ఉన్న ఒక గ్రామం. ఆ అడవిలో రుక్మిణి అనే ఒక మంత్రగత్తె తన అనుచరులతో కలిసి రహస్య ప్రదేశంలో నివసిస్తూ ఉంటది. బొటనవ్రేలు సమర్పించిన వారి కోరికలను క్షుద్రశక్తుల ద్వారా తీరుస్తూ ఉంటుంది. శత్రువులపై పగ తీర్చుకోవాలని అనుకున్న వారు ఆమెను ఆశ్రయిస్తూ ఉంటారు. చరణ్దాస్పూర్ వాసులంతా కలిసి ఆ అడవి నుంచి ఆ మంత్రగత్తెను తరిమేస్తారు. ఆ ఊళ్ళో సుజయ్ విజయ్ అనే అన్నదమ్ములు రౌడీయిజం చెలాయిస్తూ ఉంటారు. రాజకీయాలలో పైకి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే అధికారం వాళ్ళ చేతికి చిక్కకుండా అనన్య భరద్వాజ్ చక్రం తిప్పుతూ ఉంటుంది. మరి ఆ సమయంలోనే అభిషేక్ అనే యువకుడితో పాటు సుజయ్ విజయ్ కూడా దారుణంగా హత్యకు గురవుతారు. ఈ ముగ్గురు శవాలపై చిత్రమైన చిహ్నాలు కనిపిస్తాయి. మరి అవేమిటనేది ఎవరికి అర్థం కాదు. ఈ మిస్టరీని ఛేదించే స్పెషల్ పోలీస్ ఆఫీసర్ గా రియా థామస్ ఆ ఊరికి వస్తుంది. ఆ ఇన్వెస్టిగేషన్ లో ఆమెకు ఎదురయ్యే సవాళ్లు ఎలాంటివి, 1952లోని మంత్రగత్తెకు ఇప్పుడు జరుగుతున్న సంఘటనలకు మధ్య ఉన్న సంబంధం ఏంటి అనే ఇటువంటి విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే మనం ఈ వెబ్ సిరీస్ ని చూడాలి. ఇక మొత్తంగా ఎలా ఉంది అంటే పోలీసు యాక్షన్, గ్రామీణ రాజకీయాలు, ఫ్యామిలీ ఎమోషన్స్, ఇంకోవైపు క్షుద్రశక్తి, ఈ 4 వైపుల నుంచి కథను తీర్చిదిద్దిన విధానం బాగుంది. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. మరి ఓవరాల్ గా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇలాంటి ఓటీటీలో రిలీజ్ అయ్యే మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు సంబంధించిన రివ్యూస్ వీడియోస్ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. మరి వాటి గురించి తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టి చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఒకవైపు పోలీస్ యాక్షన్, ఒకవైపున గ్రామీణ రాజకీయాలు, మరోవైపున ఫ్యామిలీ ఎమోషన్, ఇంకో వైపున క్షుద్ర శక్తులు అనే ఈ 4 ప్రధానమైన అంశాల చుట్టూ ఈ కథ అయితే నడుస్తుంది. చాలానే పాత్రలు ఉన్నప్పటికీ వాటిని రిజిస్టర్ చేస్తూ వెళ్ళిన విధానం బాగుంది. స్క్రీన్ ప్లే పరంగా కూడా మంచి మార్కులు కొట్టేస్తుంది ఈ వెబ్ సిరీస్. ప్రధానమైన 3 ట్రాక్లను నాయకులను నడిపించడం మరింత కుతూహలాన్ని రెక్కెత్తిస్తుంది. ఆ పాత్రలను డిజైన్ చేసిన విధానం మెప్పిస్తుంది. కథ మొత్తంలో కూడా స్త్రీ ప్రధానమైన పాత్రలే ఎక్కువగా కనిపిస్తాయి. కథ ఎప్పటికప్పుడు మలుపులు తీసుకుంటూ ఉంటుంది. ఏం జరుగుతుందనేది ఆడియన్స్ గెస్ చేయలేరు. మధ్యలో ఎక్కడ ఫార్వర్డ్ చేసినా ఆ తర్వాత కథ అయితే అర్థం కాదు. అంత చక్కగా ఈ కథను అల్లుకుంటూ వెళ్ళిర్రు. తాంత్రికానికి సంబంధించిన సెటప్ కూడా బాగుంది. అలాగే 1952 నేపథ్యంలో సీన్స్ ను కూడా ఆవిష్కరించిన తీరు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. అన్నింటినీ ఒక ట్రాక్ పై తీసుకొచ్చిన పద్ధతి ప్రేక్షకులకు అలా కూర్చోబెట్టేస్తుంది. డిఫరెంట్ జోనర్స్ ను టచ్ చేస్తూ ఈ కథను నడిపించడంలో దర్శకులు అయితే సక్సెస్ అయ్యారనే చెప్పాలి. నిర్మాణ పరంగా, టేకింగ్ పరంగా ఈ కంటెంట్ అయితే ఆకట్టుకుంటుంది. స్క్రీన్ ప్లే హైలైట్ గా నిలుస్తుంది. షాజ్ అహ్మద్ ఫోటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. నైట్ ఎఫెక్ట్, రెయిన్ ఎఫెక్ట్, ఫారెస్ట్ నేపథ్యంలోని సన్నివేశాలు చిత్రీకరించిన తీరు బాగుంది. ఇక ఎడిటింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంటుంది. ఇందులో నటించిన ఆర్టిస్టులంతా కూడా సన్నివేశాలకు సహజత్వాన్ని తీసుకొచ్చారని. సో ఇక ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే డిఫరెంట్ జోనర్స్ ను టచ్ చేసిన సిరీస్ ఇది. పాత్రలు, మలుపులు ఎక్కువే అయినా మొదటి నుంచి చివరి వరకు ఆసక్తికరంగానే కొనసాగు. 1-2 చోట్ల అభ్యంతరకర సన్నివేశాలు, అక్కడక్కడ కాస్త హింసాత్మక దృశ్యాలు అయితే పిల్లలతో కలిసి హాల్లో కూర్చొని చూసే సిరీస్ అయితే కాదు. కానీ ఈ తరహా జోనర్ ను ఇష్టపడే వారికి అయితే తప్పకుండా నచ్చుతుంది ఈ వెబ్ సిరీస్. సో వీలైతే ఒకసారి లుక్ వేసేయండి. సో ఫ్రెండ్స్, ఇది మండల మర్డర్స్ కు వెబ్ సిరీస్ కు సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అలానే ఆప్షన్లో, ఎందుకంటే ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.